ప్రముఖ కవి సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత శ్యామల సదాశివ రాష్ట్ర స్థాయి పురస్కారం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఇక సామల సదాశివి అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, జ్ఞానపీఠతో సమానంగా దీన్ని భావిస్తున్నానంటూ అవార్డు గ్రహీత సుద్దాల అన్నారు. అనంతరం ఆయన శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఎస్సీ ఉదయ్ కుమార్ రెడ్డి, అలాగే కళావేదిక అధ్యక్షుడు దయాకర్, కవులు వసంతరావు, గోపగాని రవీందర్, సదాశివ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాన్ని 2007వ సంవత్సరంలో సామాజిక సాహిత్యానికి తెలుగు అధికారికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. తల్లిదండ్రులు సుద్దాల హనుమంతులు జానకమ్మ పురస్కారాన్ని ఏజెసి చప్పట్ల ద్వారా వారిని అభినందించాల్సిన మీరు పుట్టి పెరిగిన మీకు జీవితాలు ఇచ్చిన సదాశివ గారి యొక్క అవార్డును నేను తీసుకుపోతున్నానంటే మీ ఇంట్లో ఉండిన నాన్నగారిని నా వెంబడి తీసుకొని నా పూజా గదిలో పెట్టుకోబోతున్నట్టుగా భావిస్తాను. ఒక రామ్జీ గుర్తుకొస్తాడు. నిర్మల్ దగ్గర 1000 ఉరుల మర్రి చెట్టు ఉండేది. మంగల్ దేశపాండేని బహిరంగంగా ఉరు చేయడానికన్నా ముందే